4వ తేదీ ట్యూషన్కు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన హైదరాబాద్లో అదృశ్యమైన బాలుడి ఆజూకీ లభ్యమైంది. బాలుడు ప్రస్తుతం తిరుపతి తూర్పు పోలీసుల అదుపులో ఉన్నాడు. తిరుచానూరు శ్రీహరి బస్టాండ్లో బిక్కుబుక్కిమంటూ తచ్చాడుతున్న బాలుడిని బస్టాండ్ అవుట్ పోస్ట్ పోలీసులు చేరతీశారు. తల్లిదండ్రుల వివరాలు సేకరించి వారితో ఫోన్లో మాట్లాడించి ఈస్ట్ పోలీసులు హక్కును చేర్చుకున్నారు. బాలుడి తల్లిదండ్రులు మధుసూదన్ రెడ్డి, కవితలకు సమాచారం అందించి బాలుడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. తల్లిదండ్రులు తిరుపతికి ప్రయాణమై వస్తున్నారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తల్లిదండ్రులకి బాలుడిని అప్పగిస్తామని చెప్పారు. ప్రతిరోజులాగా ఆగస్టు 4వ తేదీన ఆదివారం సాయంత్రం కూడా బాలుడు మహిదర్ రెడ్డి తన అన్న మౌనేందర్ రెడ్డితో కలిసి ట్యూషన్ కు వెళ్లాడు. తన అన్న మౌనేందర్ రెడ్డి ఇంటికి వెళ్లగా మహిదర్ రెడ్డి ఆ రోజు ఇంటికి వెళ్లలేదు. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికి చివరగా మీర్పేట పోలీస్ స్టేషన్లో సదరు మైనర్ బాలుడు కనబడలేదని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మహిదర్ రెడ్డి ట్యూషన్ నుండి ఇంటికి వెళ్లకుండా తాను దాచుకున్న 1000 రూపాయలతో తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చాడని, తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతి శ్రీహరి బస్ స్టేషన్లో బిక్కుబిక్కుమంటూ తచ్చాడుతున్న మహిదర్ రెడ్డిని బస్ స్టేషన్ అవుట్ పోస్ట్ పోలీసులు చేరదీసి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మైనర్ బాలుడికి సపర్యలు చేసి పూర్తి సమాచారం సేకరించి బాలుడి తల్లిదండ్రులు మధుసూదన్ రెడ్డి, కవితలతో ఫోన్లో మాట్లాడించారు. వారు హైదరాబాద్ నుండి ప్రయాణమై తిరుపతికి వస్తున్నారు. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు బాలుడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. తిరుపతి బస్ స్టేషన్ అవుట్ పోస్ట్ పోలీసులను అభినందించారు. తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు మైనర్ బాలుడిని అతని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగిస్తామని తిరుపతి డీఎస్పీ రవి మనోహర్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ని గంటలు బయలుదేరావు? నువ్వు హైదరాబాద్ ఎన్ని గంటలు బయలుదేరావు? ఎప్పుడు మొన్న 5కి బయలుదేరిన, ట్రైన్లో ఎక్కిన, వచ్చిన. ఎందుకు వచ్చావు తిరుమలకి? గతంలో ఎప్పుడు వచ్చినావా? వచ్చిన 15 టైమ్స్ వచ్చిన పేరెంట్స్ తోని. ఈసారి ఒంటరిగా వచ్చావు? ఎందుకు వచ్చావు ఒంటరిగా? పేరెంట్స్ చెప్పలేదు నువ్వు? డబ్బులు ఉండిందా? డబ్బు ఉండిందా అసలు? డబ్బు 1000 రూపాయలు దాకా. ఎక్కడ నేను జమ చేసుకున్న పైసలు. ఎంతసేపులో దర్శనం చేసుకున్నావు? పొద్దున 10 గంటలకు పోతే 4-5 అయింది. దర్శనం అయిన తర్వాత నువ్వు ఎట్లా వచ్చావు మరి ఇక్కడికి? నీతో పాటు పరిచయం అయినారా? ఒక అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి. మమ్మీకి కాల్ చేసిన, మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి. అంతే. కాదు, ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు? ట్యూషన్ పోలే, ఇంకా మామూలుగా వచ్చేసావు. సండే ఆ రోజు. ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచన లేదా నీకు? మళ్ళీ వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నా ఈరోజు. కాదన్నా, ఇప్పుడు ఇంటికి బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదని నంబర్ ఎవరు చెప్పారు? ఫస్ట్ ఫోన్ నంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మళ్ళీ ఎవరు చేసావు ఫోన్? నేనే మా మమ్మీకి చేసిన. ఎవరు ఫోన్ నంబర్ నుంచి? ఒక అన్న ఫోన్ నెంబర్. ఏమని చెప్పావు మీ అమ్మకి? నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన. సరే అన్నది. ఇప్పుడు పోలీసు ఎక్కడ తీసుకెళ్తున్నారు? నేను ఏమో, మా మామ వాళ్ళ దగ్గరికి. మామ ఎక్కడుంటాడు? అక్కడ ఉంటారు, తిరుపతిలోనే. మీర్పేట్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో మహేందర్ రెడ్డి అనే పిల్లోడుకు 13 సంవత్సరాల పిల్లోడు 4వ తేదీ తప్పిపోయినాడనే తప్పిపోయిన అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ పిల్లోడు అక్కడ 8th క్లాస్ అవుతున్నాడు అనుకుంటా, 8th క్లాస్. ఆ పిల్లోడు అంటే ఇప్పటి వరకు అంటే ఈరోజు ఉదయం 7-7:30 సమయంలో మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర దొరికాడు. తీసుకొని అక్కడ ఆర్టీసీ ఓపీ వాళ్ళు ఉంటారు కదా, మామూలుగా తిరుగుతూ ఉంటే పిల్లోడు ఒంటరికి కనిపిస్తే అడిగాడు ఎవరు ఏం సంగతి చెప్పాడు. సో అందుకని పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ఏమంటే ఈ పిల్లోడు ఇంతకుముందు పేరెంట్స్తో 18 సార్లు తిరుమలకు వచ్చాడంట. 18 టైమ్స్ వచ్చాడంట తిరుమలకు. సో నేను 19th సార్ నేను ఎందుకు చేసుకోకూడదు అనే ఉద్దేశంతో అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి వచ్చేసినాడు. ఇక్కడ మరి ఎవరో ఒకరు దారిలో ఎవరో కనిపించారు, వాళ్ళని పరిచయం చేసుకున్నాడు, కొండ మీదకి పోయినాడు, దర్శనం చేసుకున్నాడు, ఇక్కడ వచ్చాడు. రిటర్న్ పోవాలనే ఆలోచనలో ఉన్నాడు. తిరుగుతూ ఉంటే మన ఆర్టీసీ ఓపికలు పట్టుకొని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మేము కూడా మీర్పేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు కూడా ఆన్ ద వే వచ్చేస్తారు, కపుల్ ఆఫ్ అవర్స్ వచ్చేస్తారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వెంకటేశ్వర స్వామిని చూడాలనిపించింది. ఓ 18 సార్లు చూశాను ఇప్పటికీ. ఇది 19వ సారి కూడా ఎందుకు చూడకూడదని వచ్చాను అని అంటారు. దట్ ఇస్ ఓన్లీ ద రీజన్. అందుకని ఏం లేదు. ఇంట్లో గొడవలు కానీ ఏదో అమ్మ తిట్టడము, నాన్న తిట్టడం, అలిగి వచ్చడం అవన్నీ ఏం లేదు. దేవుని చూడాలని వచ్చాడు, చూసేశాడు,
మళ్ళీ తిరుగు ప్రయాణం దొరికేట్లే ఇంకా అందుకంటే ఏం లేదు.